అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో సత్యం యొక్క అనంతతత్వం అనే అధ్యాయంలో బాబా ఆధ్యాత్మికంగా వెలకట్టడంలో పొరపాటుకు మూలం గురించి తెలియజేస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాశస్యాన్ని చాటుకునేది ఏదైనా ప్రాపంచిక దృష్టిలో చాలా గొప్పదే ఉంటుంది అనేదే చాలామంది యొక్క అభిప్రాయం. అందువల్ల ఒక పని ఆధ్యాత్మికంగా పరిగణించబడాలి అంటే దాని ప్రభావం చాలా ప్రాముఖ్యత గాంచినదిగా లేదా జీవ ప్రపంచంలో విస్తృతంగా గుర్తించబడే ప్రగాఢమైన మార్పును కలిగించేదిగా ఉండాలి. పెక్కుజనులు ఒక పని యొక్క విలువను అది కలగజేసే పరిణామాల ఆధిక్యతను బట్టి నిరంతరం నిర్ణయిస్తూ ఉంటారు. మానవుడు సాధారణంగా ఈ స్థూల వస్తు ప్రపంచంలో ఎంతగా నిమగ్నమైపోతాడు అంటే ఆ స్థూల ప్రాపంచిక వ్యాపకత్వం, గొప్పదనం, పరిణామాలు అతని ఆధ్యాత్మిక విలువల అంచనాలలో తెలియకుండా చొచ్చుకునిపోయి ఆధ్యాత్మిక విలువల గురించి అతడు వేసిన లెక్కింపులను వక్కింపచేస్తాయి అన్నారు మెహర్ బాబా. మరి గణిత శాస్త్రపు అనంతతత్వం దీని గురించి బాబా అంటున్నారు. మానవ మనసు తరచూ గణితానికి సంబంధించిన అభిప్రాయాలతో నడిపించబడుతున్నందువల్ల ఆధ్యాత్మిక స్వభావాన్ని అంచనా వేసే సమయంలో కూడా ఆ ఆధిపత్యమే చోటు చేసుకునే కారణంగా ఈ గందరగోళం కలుగుతుంది. కానీ ఏదైతే ఆధ్యాత్మికంగా విలువైనదో అంటే గొప్పదో అది గణితపరంగా గొప్పదిగా చెప్పబడేదానికన్నా భిన్నమైనది. అనంతతత్వం గురించి గణితపరంగా చేసే అంచనాలో అనంతమైన సంఖ్యలో పరిమాణాలను చేర్చే పద్ధతి ఉంటుంది. అలాంటి ప్రతి పరిమాణానికి నిర్దేశించబడిన విలువ, ప్రాధాన్యత ఉంటాయి. నిజానికి ఊహలో కూడా అలాంటి గణితపరమైన అనంతతత్వాన్ని చేరుకోవడం అసాధ్యం. ఎందుకంటే ఊహించే ప్రతి సంఖ్య కంటే గొప్పదైన సంఖ్యను మనం ఊహించవచ్చు. ప్రతి పరిమాణానికి ఒక ప్రత్యేకమైన ఉనికి, ప్రాధాన్యత ఉంటుందని భావించినప్పుడు అది అవాస్తవంగానే ఉంటుంది. అందువల్ల గణితపరమైన అనంతతత్వపు ఊహ అవాస్తవ నిర్ధారణలతో ప్రేరేపింపబడిన ఊహ వల్ల జనించినదే అవుతుంది అన్నారు మెహర్ బాబా గణిత శాస్త్రపు అనంతతత్వం గురించి. మరి ఆధ్యాత్మిక అనంతతత్వం దీని గురించి బాబా అంటున్నారు. ఆధ్యాత్మిక అనంతతత్వం ఊహాపరంగా అవాస్తవాలను కలుపుట లేక చేర్చుట వల్ల జనించేది కాదు. అది స్వతహాగా వాస్తవమైనది. వాస్తవ ఊహలకు స్వస్తి చెప్పినప్పుడే అది అవగాహనకు అందుతుంది. సత్యం యొక్క అనంతతత్వం కూడికలతో పెరగదు, తీసివేతలతో తరగదు. నిజానికి దానికి ఏదీ కలపబడడం కానీ దాని నుంచి ఏదీ తీసేయడం కానీ వీలుపడదు. ఎందుకంటే అందులో సర్వము ఇమిడి ఉంటుంది కాబట్టి. అది చిన్న పెద్ద తేడా లేకుండా ఏ ఇతరానికి వేరుగా ఉండే వీలు కల్పించదు. దాని ప్రమాణం కొలవశక్యం కానిది, అవిభాజ్యమైనది, పరిపూర్ణమైనది, సమగ్రమైనది అన్నారు మెహర్ బాబా. సత్యం యొక్క అనంతతత్వం సృష్టిలో జరిగే మార్పుల వల్ల ఏ మాత్రం ప్రభావితం కాకుండా ఉంటుంది. సృష్టిలో జరిగేదంతా ఊహాజనిత అద్భుతమే అయినందున వాస్తవ దృక్పథంలో అదంతా శూన్యమే. ఉదాహరణకు ఒక భూకంపాన్ని తీసుకుంటే దానివల్ల కలిగే అపారమైన ప్రాణ మరియు ఆస్తి నష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రాపంచికంగా మానవులు దానిని వినాశకరమైన ప్రకృతి బీభత్సంగా, విపత్తుగా భావిస్తారు. అయినా అలాంటి విపత్తు కూడా వాస్తవపు అంతరంగంలో ఉన్న అనంతమైన సత్యాన్ని తాకలేదు. యావత్ సృష్టి లయం చేయబడిన అనంతమైన ఆధ్యాత్మిక సత్యానికి ఎలాంటి పరిమితి కానీ లోటు కానీ ఏర్పడదు. అందువల్ల ప్రాపంచిక దృష్టిలోని గొప్పదనాన్ని, విలువలను కొలిచే కొలబద్దను బట్టి ఆధ్యాత్మిక అనంతత్వమును అంచనా వేయడం నిష్ఫలమే అవుతుంది అన్నారు మెహర్ బాబా. మరి సత్యం భవిష్యత్కాలపు గమ్యం మాత్రమే కాదు అంటున్నారు బాబా. అనంతమైన సత్యాన్ని ఒక వస్తువుగా నమ్మి దానిని ఏదో ఒక రాబోయే సమయంలో సాధించాలని
ఆ సాధన కోసమే ఈ జీవితం ఒక మార్గం అనే భ్రమలో ఉన్నవారికి ఆ భ్రమను తొలగించుకోవడం చాలా కష్టమవుతుంది. సత్యం రాబోయే సమయానికి మాత్రమే పరిమితం చేయబడితే, గతానికి వర్తమానానికి సంబంధించకుండా ఉంటే అది అనంతం కానేరదు. అది వెంటనే కాలచక్రంలోని ఏదో ఒక సమయానికి చెందిన ఒక ఘటనలాగా పరిమితమైపోతుంది. జీవితం ఎప్పుడో సాధించవలసిన దానికే ఉపయోగించే కేవలం ఒక సాధనం మాత్రమేనని తెలిస్తే, ఈ ప్రస్తుత జీవితంలో ఉన్నది అంతయు వాస్తవిక విలువలను కోల్పోతుంది. ఇది నిస్సందేహంగా ఒక పొరపాటైన అభిప్రాయమే అన్నారు మెహర్ బాబా. మరి శాశ్వత వర్తమానం గురించి కూడా బాబా తెలియజేస్తున్నారు. జీవితం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దృష్ట్యా ఎప్పుడో భవిష్యత్తులో సంపన్నం కావడం కోసం కాదు. మనస్సులోని భ్రాంతి అనే బరువును దించుకుంటే ఆ ఆధ్యాత్మిక సంపదను ప్రస్తుత జీవితంలోనే అనుక్షణము అనుభూతిని పొందవచ్చు. నిర్మలమైన నిశ్చలమైన మనస్సు ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక అనంతతత్వం యొక్క నిజ స్వభావం గ్రహించబడుతుంది. అది ఎప్పుడో పొందవలసిందిగా కాకుండా భూత భవిష్యత్ వర్తమానాలన్నిటిలోనూ శాశ్వతంగా స్వయం సిద్ధంగా ఉన్నట్లు గోచరమవుతుంది. జీవితంలో ప్రతి క్షణం శాశ్వత తత్వపు భావగర్భితముతో సమృద్ధమై ఉంటున్నప్పుడు నిర్జీవమైన గతాన్ని పట్టుకుని వేలాడడం కానీ, భవిష్యత్తు గురించి ఆతృతతో ఆలోచిస్తూ ఎదురు చూడడం కానీ ఉండవు. కేవలం శాశ్వతమైన వర్తమానంలోనే సమగ్రమైన జీవితం గడపబడుతుంది. అలాంటి జీవితం ద్వారానే సత్యం యొక్క ఆధ్యాత్మిక అనంతతత్వ అనుభూతి కలుగుతుంది అన్నారు మెహర్ బాబా. మరి ఉనికి యొక్క పూర్ణత్వం, దీని గురించి బాబా తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో పొందవలసిన దాని ఆధిక్యతకు గురి చేసి వర్తమానపు ప్రాధాన్యతను విస్మరించడం సరైనది కాదు. దానివల్ల శాశ్వతమైన వర్తమానంలో ఉన్న సర్వస్వం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకుని అనుభవించడానికి బదులు ఊహించే భవిష్యత్తు కోసం ఊహలోనే ప్రాధాన్యతనంతా దాచి ఉంచినట్లవుతుంది. శాశ్వత తత్వంలో ఒకసారి తగ్గడం, ఒకసారి పెరగడం అంటూ ఉండదు. మళ్ళీ మళ్ళీ కోతకు వచ్చే పంటల మధ్య ఉన్నట్లుగా అర్ధరహితమైన అంతరాలు ఉండవు. ఒక్క క్షణం కూడా లేమిని, ఆ భావాన్ని పొందని పూర్ణ అస్తిత్వాన్ని కలిగి ఉంటుంది. జీవితం సోమరితనంగానూ శూన్యంగా కనిపించిందంటే అది సత్యం యొక్క అనంతతత్వంలో ఏదో లోపం వల్ల లేక తరుగు వల్ల కాదు, కానీ దాని యొక్క పూర్ణత్వంలోనికి వెళ్ళలేని ఆ వ్యక్తి యొక్క అసక్తత వల్లనే అన్నారు మెహర్ బాబా ఉనికి యొక్క పూర్ణత్వం గురించి. మరిన్ని విశేషాలను రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై.